హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసం వచ్చింది కదండి. ఈ కార్తీకంలో పిండి దీపారాధన చేసుకున్నాను అనమాట. ఈ శనివారం కూడా కార్తీక మాసం అనే కాదు, నాకు వీలు కుదిరినప్పుడల్లా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపారాధన అయితే చేసుకుంటూ ఉంటాను. శనివారము పిండి దీపారాధన చేస్తే ఆయన అనుగ్రహం మన పైన మన కుటుంబానిపైన ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ప్రతి శనివారము పిండి దీపారాధన అయితే చేసుకోండి. మరి ఆ స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ఈ పిండి దీపం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఈ పిండి దీపాన్ని మనము వ్రతాలకి పూజలకి కాకుండా నిత్య దీపారాధనలు కూడా చిన్న చిన్నవి ప్రమిదల్లా చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి. పిండి దీపారాధన చేసుకుంటే ఆ స్వామి అమ్మవార్లకు చాలా ఇష్టము. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో అయితే మీకు వస్తుంది. ఇప్పుడు ఒక పళ్ళెంలో ఒక అరటిపండు, కొంచెం బెల్లము, తగినంత బియ్యం పిండి తీసుకోండి. అందులో కొద్దిగా నెయ్యి, కావాలంటే ఒక యాలక్కాయ వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. మనం కావాలంటే పాలు యాడ్ చేసుకోవచ్చు లేదా మంచినీళ్ళు యాడ్ చేసుకోండి. ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా దీపాన్ని చేసుకోవడానికి వీలుగా కుదిరినట్టు కలుపుకోండి. నేను చాలా సార్లు పిండి దీపాలు చేసేటప్పుడు వీడియో అయితే చూపించాను, కానీ క్లియర్గా అయితే చూపించలేదు. ఎలాగో పూజ చేసుకుంటున్నాను కదా, మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ పిండి దీపాలను అయితే షేర్ చేస్తున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గట్టిగా కలుపుకున్నాను అనమాట. వీటిని రెండు భాగాలుగా సపరేట్ చేసుకోవాలి. కొంచెం నైవేద్యం కోసం అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. అది దేవుడికి నైవేద్యంగా సమర్పించి మనం అది స్వీకరించవచ్చు ప్రసాదంగా. చూడండి, ఈ విధంగా నెమ్మదిగా ఒత్తుకోండి, పగుళ్ళు రావు. నేను ఇక్కడ 2 ప్రమిదలు అయితే చేసుకున్నాను. ప్రతి శనివారం కూడా 2 ప్రమిదలు చేసుకొని ప్రతి ఒక్క దాంట్లో 7 ఒత్తులు వేసుకొని దీపారాధన అయితే చేసుకుంటాను. ఈ ప్రమిదలకు నేను ఇలా గంధంతో నామం అయితే పెట్టాను అనమాట. నా దగ్గర ఉన్న చిన్న నామాన్ని ఇలా డెకరేషన్ చేసుకున్నాను. నాకు ఇలాంటివంటే చాలా ఇష్టము. చూడండి, నేను క్లియర్గా చూపిస్తాను. ఈ విధంగా ఆ గోవింద నామాన్ని చందనంతో పెట్టుకోండి. మిడిల్లోన మనము కుంకుమతో అయినా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇలా ఈ రూపులు ఉన్నాయి, నేనైతే ఇవి ఇలా స్టిక్ చేసుకున్నాను. మీరు కుంకాన్ని మధ్యలో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఈ విధంగా 2 దీపాలు తయారు చేసుకోండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ప్రతి శనివారం కూడా దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. మీరు కూడా తప్పకుండా పిండి దీపారాధన తప్పకుండా చేసుకోండి. నేను ఆ స్వామి అమ్మవార్లకు ఈ విధంగా అలంకారం చేసుకున్నాను. మీకు నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీపారాధన చేసేటప్పుడు చాలా మంది అగ్గిపుల్లతో వెలిగించేస్తూ ఉంటారు. అలా అగ్గిపుల్లతో వెలిగించకూడదండి. ఇలా ఊదొత్తినైనా లేకపోతే ఏకహారతి ఉంటుంది కదా, దాంతో అయినా వెలిగించుకోండి. దీపారాధన అయిపోయింది కదా, ఇప్పుడు ధూపాన్ని సమర్పించి నైవేద్యాన్ని కూడా దేవుడికి సమర్పించండి. ఆ స్వామి అమ్మవార్లకు మీకు ఇష్టమైన వంటకాలు ఏమైనా చేసి పెట్టచ్చు, లేదా పళ్ళు కాయలతో ఇలా దీపారాధన అయితే చేసుకోవచ్చండి. దీపారాధన అయ్యాక దీపానికి పూలు అక్షంతలతో నమస్కరించి ధూపం సమర్పించి మీకు వచ్చిన గోవింద నామాలు చదువుకోండి, లేదా ఓం నమో నారాయణాయ అంటూ 11 సార్లు ఆ స్వామి వారిని స్మరించుకుంటే సరిపోతుంది. ఇలా ప్రతి శనివారము పిండి దీపారాధన చేసుకుంటే ఆ స్వామివారి కృప మన పైన మన కుటుంబానిపైన తప్పకుండా ఉంటుందని, మనం ఇల్లు విడిచిపెట్టి ఆ స్వామివారు ఎటు వెళ్ళరు. నేను ఈ 7 శనివారాల వ్రతం అయితే ఒక 3 సార్లు చేసుకున్నానండి. నాకైతే మంచి ఫలితాలు వచ్చాయి. శనివారం వ్రతమే కాకుండా ఇలా అప్పుడప్పుడు పిండి దీపారాధన కూడా చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్, బాయ్ బాయ్.